హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తక్కువ టైంలో చాలా టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలనేది షేర్ చేస్తున్నాను. మా పిల్లలు నన్ను ఎక్కువగా అడిగే రెసిపీ అనమాట. చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఇలా చేసేయొచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి వీటిని బాగా మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. ఇందులోకి జీడిపప్పు, క్యారెట్, బీన్స్ అనేవి మెయిన్గా ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను రైస్ వచ్చేసి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అందుకని నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్ పడుతుందండి ఈ రైస్ ఉడకడానికి. మధ్యలో ఒకసారి రైస్ని బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొత్తిమీర యాడ్ చేశాను. ఆ తర్వాత లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా